సో ఈ ఏరియాకి భూమి రావడానికి కారణం ఇక్కడ ఐ థింక్ ఫార్మా రంగం తాలూకు చాలా షామీర్పేట నియర్ బై జీనం వ్యాలీ ఫార్మా ఉంది మేడం. అవును, కన్లకోయ ఐటీ హబ్ గేట్ వేగా డాక్టర్ రెడ్డిస్ కూడా ఇటే కదండి. ఐటీ మేడం. అవును సో ఇవన్నీ ఉన్నాయంటే డెవలప్మెంట్ జరగడానికి ఒక చాలా అనుకూలమైన ప్లేస్. అవును మేడం. ఆశ్చర్యం ఏంటంటే ఇంతటి నార్త్ వైపు ఇంత ఆలస్యం అయింది మనకి డెవలప్మెంట్ అని, బట్ ఇప్పుడు అందుకుంటుంది. ఇప్పుడు అందుకుంటుంది మేడం. వాస్తవానికి ఈ హైదరాబాద్ గ్రోత్ మ్యాప్ లో చెక్ చేసుకున్నట్లయితే మన నార్త్ హైదరాబాద్ గౌడవెల్లి కొత్త హాట్స్పాట్ గా మారింది. వాస్తవం పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా చుట్టూరా వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ 2-3 years తర్వాత తీసుకున్నట్లయితే ₹1,00,000 గజం పెట్టే అవకాశమే ఉంటుంది తప్ప తగ్గి కొనిగంటే లేదు మేడం. నాట్ ఎట్ ఆల్ సర్ప్రైజింగ్, బికాస్ మీరు వేరే ప్రాంతాలకు వెళితే కొంచెం అవుట్స్కర్ట్స్ అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఇప్పుడు మనం ఉన్న ఈ గౌడవెల్లి ప్రాంతానికి వస్తే మాత్రం ఎంత డెవలప్డ్ అంటే రోడ్స్ కావచ్చు, హైవే కనెక్టివిటీ కావచ్చు, చుట్టూ ఉండే ఇంకా ఇతర రెసిడెన్షియల్ విల్లా కాంప్లెక్సెస్ కావచ్చు. నేను విన్నది చాలా పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ ప్లేయర్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ పెద్ద పెద్ద వెంచర్స్ వేశారని చెప్పి, అపర్ణ లాంటి పెద్ద గ్రూప్స్, కాసా గ్రాండ్. అవును మేడం. రీసెంట్ గా చెప్పాలంటే కాసా బెల్లేర్ అని చెప్పేసి మన ప్రాజెక్ట్ నియర్ బై జస్ట్ ఆపోజిట్ టు అవర్ సిగ్నేచర్ పార్క్ లాంచ్ చేశారు మేడం లాస్ట్ 6 months బ్యాక్. వాళ్ళది కూడా ఆల్మోస్ట్ 4 crore per విల్లా పెట్టున్నారు. 4 కోట్లు విల్లాకి. కొంచెం పెద్ద సైజ్ ఉంటాయి. సైజెస్ 225 square yards లో పెట్టారు. ఒక్కొక్క విల్లా 250 అలా పెట్టారు. కానీ ఇక మనది వచ్చేసి 167 నుంచి మనం కూడా 250 వరకు మనము పెట్టున్నాం. సో 167 square yards నుంచి 250 square yards వరకు ప్లాట్ సైజెస్ అండి. కన్స్ట్రక్టెడ్ విల్లా ఏరియా మీకు 1500 నుంచి ఒక 2500 డిపెండింగ్ ఆన్ మీరు ఎంత కొంటారో, G+1, G+2, G+3 అలా. ఇప్పుడు అసలు విషయం రివీల్ చేద్దామా?